వెల్కమ్. ఐటీసీ ఆ స్టాక్ ప్రస్తుతానికి ఏంటంటే మనకి చాలా తక్కువలో ఉంది. దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చా లేదా అనేది ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు కామెంట్ చేయడం ఏంటంటే మంచి క్యాష్ ఫ్లో అనేది మెయింటైన్ చేస్తుంది, సిగరెట్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా గ్రోత్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి A1+ రేటింగ్ అనేది ఎఫ్ఐఎం చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఐసిఆర్ఏ వీళ్ళు దీనికి ఇచ్చిన రేటింగ్స్ అండ్ అనాలిసిస్. ఇది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, ఒకవేళ కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక ఫండమెంటల్ గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఐటీసీని చూస్తే ఐటీసీకి మనకి ఏంటంటే దగ్గర దగ్గర 2.8 lakh crore అనేది ఉందన్నమాట. అంటే 2,88,722 crores క్యాపిటలైజేషన్ ఉంది ప్రస్తుతానికి. కరెంట్ ప్రైస్ మనకి 234 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మ్యాక్స్ మనం చూస్తే ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే ఫర్దర్ కిందకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ మనం ఏదైతే మాట్లాడుతున్నాం ఇక్కడ ట్రేడింగ్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఈ స్టాక్ గురించి టెక్నికల్ గా అండ్ ఫండమెంటల్ గా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇదేంటంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, దీనికి ఎటువంటి డెట్ లేదు, ఓకే, అప్పు లేదు. నెక్స్ట్ 4.6% మంచి డివిడెండ్స్ అనేది పే చేస్తుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేస్తారో స్టాక్ ని అప్రిసియేషన్ అవ్వకపోనండి, అక్కడే ఉండనివ్వండి, బట్ ఏంటంటే 4.6% యాన్యువల్ గా మనకి ఏంటంటే డివిడెండ్స్ అనేది పే చేస్తుంది. బెస్ట్ అనమాట అది ఇండస్ట్రీలో. నెక్స్ట్ వచ్చేసరికి పేఅవుట్ యొక్క హెల్దీ మెయింటెనెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. పేఅవుట్ చేసే కెపాసిటీని కూడా అనలైజ్ చేస్తే వీళ్ళకి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎందుకంటున్నానంటే ఈ పాయింట్, కొన్ని కంపెనీస్ ఏంటంటే వాళ్ళ దగ్గర నిజంగా అంత ఎఫిషియన్సీ లేకపోయినప్పుడు కూడా ఏంటంటే ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం డివిడెండ్స్ అనేది పే చేస్తుంటారు అనమాట. బట్ ఏంటంటే ఈ కంపెనీ ఇన్సైడ్ మనం డెప్త్ గా వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే మంచి హెల్దీ గ్రోత్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఐ మీన్ ఏంటంటే డివిడెండ్స్ కూడా పే చేస్తున్నారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా గ్రోత్ అనేది, సేల్స్ గ్రోత్ అనేది కొద్దిగా లాస్ట్ 5 years తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది. మెయిన్ ఏంటంటే మన అందరికి తెలిసిందే ఐటీసీ ప్రొడక్ట్ మెయిన్ గా టొబాకో, సిగరెట్స్. సో ఎవరి బడ్జెట్ లో కూడా దీని మీద ఏంటంటే ఎంతో కొంత ప్రైస్ పెంచడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ట్యాక్సెస్ కూడా పెంచడం జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఏంటంటే అది ఒక నెగిటివ్ అయినప్పటికీ కొంత పాజిటివ్ కూడా ఉంది. రేట్లు పెరగడం వల్ల వాళ్ళకు కూడా కొంత ప్రాఫిట్ గ్రోత్ అనేది కనిపించే అవకాశం ఉంది. బట్ బెస్ట్ ఇండస్ట్రీలో ఏంటంటే ఐటీసీ, దాని తర్వాత గాడ్ఫ్రే ఫిలిప్, విఎస్టీ అండ్ గోల్డెన్ టొబాకో అండ్ ఎన్టీసీ ఇండస్ట్రీస్ కనిపిస్తున్నాయి. బట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఫండమెంటల్ గా అయితే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. మనం ఇంతకుముందు రేటింగ్ కూడా చెక్ చేసినప్పుడు A+ ఐసిఆర్ఏ వాళ్ళకి A1+ పెంచడం అనేది జరిగింది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మనకి ఆల్మోస్ట్ 5,000 crores అనేది కనిపిస్తుంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏంటంటే కొద్దిగా రీసెంట్ గా ఏంటంటే కన్సల్టేషన్ జరుగుతుంది. ఓవరాల్ గా అయితే మంచి గ్రోత్ రేట్ అనేది, అంటే నామినల్ గ్రోత్ రేట్ అనేది కనిపిస్తుంది. మనకి 2020 నుంచి కూడా స్లోగా పికప్ అనేది అయింది ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అండ్ దిస్ ఈజ్ ఏంటంటే మొత్తం కూడా బ్యాలెన్స్ షీట్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ లో ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. 17% ఉంది 2019 లో. ఎవ్రీ క్వార్టర్ కూడా ఏంటంటే వీళ్ళు తగ్గించుకుంటూ ఆల్మోస్ట్ 10% కి రావడం జరిగింది. బట్ డిఐఎస్ మాత్రం 38% నుంచి 44% కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే డిఐఎస్ అనేవాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈవెన్ నేను రీసెంట్ గా 2-3 లొకేషన్స్ వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు గోడౌన్స్ కూడా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఎనీహౌ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ది స్టాక్ కి మంచి గ్రోత్ అయితే ఉండే అవకాశం ఉంది. అండ్ పబ్లిక్ కూడా ఏంటంటే వీళ్ళ ప్యాటర్న్ కూడా పెరుగుతూ వస్తుంది. ఓవరాల్ గా 44 నుంచి 46 దాకా రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మనం టెక్నికల్ గా చూద్దాం. ఈ స్టాక్ టెక్నికల్ గా అబ్జర్వేషన్ చేస్తే ఇది మంత్లీ టైం ఫ్రేమ్ చార్ట్ ఫ్రెండ్స్. ఏదైతే ఇక్కడ నేను ఇస్తున్నాను, గ్రీన్ కలర్ ఇస్తున్నాను. ఈ గ్రీన్ కలర్ ఏంటంటే మనకి మంత్లీ ట్రెండ్ లైన్ అన్నమాట. ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ జరిగింది ఫస్ట్ సెప్టెంబర్ లో, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. ఓకే, ఈ ట్రెండ్ లైన్ డిలీట్ చేద్దాం కిందది. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత జనవరిలో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే వెరీ స్ట్రాంగ్ గా ఇండెసిషన్ ఫార్మేషన్ అండ్ పాజిటివ్ సైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇది కంటిన్యూ అయితే అప్ సైడ్ మనకి 270 దాకా వెళ్ళే అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఒకవేళ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలంటే 220 ఆడ్ లెవెల్స్ అనేది స్టాప్ లాస్. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో నాకైతే ఇది పాజిటివ్ గా అనిపిస్తుంది. మనం ఇంత ముందు అనుకున్నాం అక్యుములేషన్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుందని. సో ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగితే నెక్స్ట్ గుడ్ లెవెల్ ఏంటంటే అక్యుములేషన్ కోసం. సో ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం అక్యుములేషన్ చేసుకున్నారో వాళ్ళు స్టాప్ లాస్ పెట్టక్కర్లేదు.
ఈ పాయింట్ దగ్గర 160 కానీ 120 కానీ ఈ లెవెల్స్ లో కానీ దొరికితే ఫ్రెండ్స్ బెస్ట్ అన్నమాట. ఇక్కడ మనం హెవీగా యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ ఏంటంటే ఐటీసీ అండ్ గుడ్ మనకి డివిడెండ్స్ అయితే పే చేస్తూ ఉంది. చాలా మంది పెద్దవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఇలాంటి వాటిలో పెట్టి డివిడెండ్స్ అనేది ఎంజాయ్ చేస్తుంటారు. ఓకే, ఎనీ హౌ ఏంటంటే దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ప్రైస్ ఓరియంటెడ్ గా ఇట్స్ నాట్ సూటబుల్ రైట్ నౌ, బట్ టెక్నికల్ గా ఏంటంటే కొద్దిగా బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి నెక్స్ట్ మనం ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 270 ఆర్డ్ లెవెల్స్ దాకా మనకి వెళ్ళొచ్చు. బట్ ఇన్ పొజిషన్ లో మనకి మంచి అక్యుములేషన్ జోన్ ఇది. ఏదైతే 200 ఆర్డ్ లెవెల్ ఉందో నెక్స్ట్ 150 ఆర్డ్ లెవెల్స్ అనేది దీన్ని యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ లో మళ్ళీ పికప్ అయ్యి సేల్స్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అయ్యి ఇంకా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీళ్ళ ప్రొడక్ట్స్ లైనప్ కూడా మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీలో కావచ్చు, వీళ్ళ సెక్టార్స్ లో కావచ్చు, వీళ్ళు మంచి స్ట్రాంగ్ ఫుట్ ప్రింట్ అనేది కనిపిస్తుంది. కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారు, టెస్టింగ్ చేస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ అవుట్కమ్ అన్నమాట. అది ఫ్రెండ్స్ టోటల్ గా ఐటీసీ గురించి టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.